హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. సో ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. అండ్ కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే బాగా నచ్చుతుంది. రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఇక్కడైతే నేను 1/2 kg కాకరకాయలు అయితే తీసుకున్నానండి. సో వాటికైతే నేను పైన లేయర్ని పీల్ చేసేస్తున్నాను. అలానే కూడా చేసుకోవచ్చు, కానీ అది తీసేసామనుకోండి కొంచెం చేదు అనేది తగ్గుతుంది అనమాట. సో పీల్ చేశాక ఇంకా ఇప్పుడు కట్ చేద్దాము. నేనైతే ఇక్కడ రౌండ్గా సన్నగా అయితే కట్ చేస్తున్నాను. సో మనం ఇలా చేసుకున్నాం అనుకోండి సన్నగా, ఫ్రై చేసేటప్పుడు కొంచెం మనకి చిప్స్ లాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ సన్నగా కట్ చేయడానికి ట్రై చేయండి. సో అన్ని కాకరకాయలని ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి కాకరకాయ అన్నిటిని. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు అండ్ ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట పసుపుని ఉప్పుని. సో కలిపేసుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టిన తర్వాత వాటిని బాగా వాటర్తో అయితే వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే మనకి చేదు అనేది తగ్గుతుంది అనమాట కాకరకాయలలో. సో ఇప్పుడైతే నేను కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాకరకాయలోకి. దీంట్లోకి నేను కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను, అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక 4-5 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. సో కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కాకరకాయ అంటే పిల్లలు అయితే అస్సలు తినరు కదండి. సో ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది అనమాట. సో అన్నీ వేసాం కదా, ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాము. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే కారం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కాకరకాయని అయితే ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి, నార్మల్ ఫ్రై అయితే చేస్తున్నాను. డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో మనం కాకరకాయల్లో ఉప్పు పసుపు వేసి పెట్టాం కదండి, దాన్ని అయితే వాటర్తో బాగా కడిగేసుకోవాలన్నమాట. దానిలోని చేదు ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా వాటిని బాగా పిండేసుకొని వాటర్ అంతా పోయేలాగైతే పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకుందాము. సో వీటిని అయితే బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. నేనైతే అన్నీ ఒకటేసారి వేసేసాను అనమాట. ఒక 15 minutes అయితే పడుతుంది అన్నీ బాగా ఫ్రై అవ్వాలంటే. సో ఇక్కడైతే రెడ్గా అయిపోయాయి కదండి కాకరకాయన్ని. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. సో ఆయిల్ అంతా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి కారం ప్రిపేర్ చేసి పెట్టుకుందాం కదండి, దాన్ని అయితే వేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి, కారం అయితే మొత్తం పట్టేలాగా కాకరకాయ అంతా. సో ఇప్పుడు నేను మనము కాకరకాయ వేయించి పెట్టుకున్నాం కదండి, అదే ప్యాన్లో మనం ఇప్పుడు బుడ్డలు అండ్ కరివేపాకు అయితే వేయించుకుందాము. సో ఇక్కడ పల్లీలు అయితే వేస్తున్నాను కొన్ని. సో పల్లీలు వేయడం వల్ల మనకి కాకరకాయ క్రిస్పీగా ఉంటుంది, అండ్ పల్లీలు కూడా అలా నములుతుంటే చాలా టేస్ట్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ కరివేపాకు కూడా బాగా స్మెల్ అయితే ఇస్తుంది కదా అన్నిటికీ. సో అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగైతే వేయించుకోవాలి. సో ఇంకా బుడ్డలు అండ్ కరివేపాకు అయితే వేగిపోయింది కదండి. ఇంకా ఇదైతే కాకరకాయలోకి వేసేసుకుందాము.
మనకి పెద్ద ప్రాసెస్ కూడా ఏం పట్టదండి, సింపుల్గా అయిపోతుంది రెసిపీ అయితే. ఇంకా అన్నీ ఒకటేసారి కలిపేసుకోవాలి. కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేసుకున్నామంటే ఒక 2-3 డేస్ కూడా అలానే ఉంటుందండి, అస్సలు పాడవదు. వేడివేడి రైస్లోకి అలా కాకరకాయ కలుపుకొని తింటే అదిరిపోతుందండి టేస్ట్ అయితే. ఇందులోకి నెయ్యి వేసుకుంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. సో చూసారు కదండి కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.